నమ్మకము ఎప్పటికీ నీవే నే నమ్మే నమ్మకము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ద ఎపిసల్ టు ఫిలిపియన్స్, ఫిలిప్పీ పత్రిక 4th చాప్టర్, ఫిలిప్పీ పత్రిక 4th చాప్టర్ వెర్స్ 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు ఈ ఉత్తరాన్ని రాస్తూ ఏమని ఆయన రాస్తూ ఉన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ విల్ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించుడి అని చెబుతూ ఉన్నాడు. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు ఎక్కడ ఉండి రాస్తూ ఉన్నాడు? చెరసాలలో ఉండి రాస్తూ ఉన్నాడు. He was writing this epistle in the prison or from the prison. ఒక చెరసాల నుండి ఈ లెటర్ను రాస్తూ ఉన్నాడు. From the prison he was writing this letter to Philippians. చెరసాల నుండి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ ఫిలిప్పీలకు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని ఏ చెరసాల్లో వేశారు? అక్కడమ్మా రోమా చెరసాల్లో వేశారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం విషయాలని. When he was preaching the gospel to Philippians, at that time he was in Roman prison. రోమా చెరసాల్లో ఉన్నాడు కదా. రోమా చెరసాలు వేయబడ్డాడు వాళ్ళకు సువార్తను ప్రకటిస్తూ ఉంటే. ఇప్పుడు ఈ పత్రికను రాస్తూ ఎక్కడి నుంచి రాస్తూ ఉన్నాడు ఆయన? చెరసాల నుండి రాస్తూ ఉన్నాడు. చెరసాల నుండి రాస్తూ ఉన్నాడు. ఈ చెరసాల పరిస్థితి మనందరికీ తెలిసిందే కదా. చెరసాల పరిస్థితి మనందరికీ తెలిసిందే. దాని కండిషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కానీ చెరసాల నుండి ఏం రాస్తున్నాడంటే ఆయన ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే కొంత సమయం పౌలు యొక్క ఆనందము ఏమిటి? ద జాయ్ ఆఫ్ పాల్, పౌలు యొక్క ఆనందము. దాని మీద ఒక 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. పౌలు యొక్క ఆనందము, ద జాయ్ ఆఫ్ పాల్. ఇక్కడ ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. విశ్వాసులమైన మనం అందరం ఆనందించే వారంగా ఉండాలి. ఎవరికి ఉంటుంది ఆనందం? చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 51వ కీర్తన 12వ వచనం చదవండి. 51వ కీర్తన 12, Psalm 51 verse 12. Psalm 51 verse 12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. చాలు. ఏ ఆనందం ఇది? ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందము. ఈ రక్షణానందం ఎవరికి ఉంటుంది? ఈ రక్షణానందం ఎవరికి ఉంటుంది? రక్షింపబడిన వారికి ఉంటుంది. రక్షింపబడిన వారికి ఆనందం ఉంటుంది. రక్షింపబడని క్రీస్తుకి ఏమన్నా ఉంటుందా ఈ ఆనందం? రక్షింపబడని క్రిస్ మాన్యుయల్కి ఆనందం ఎక్కడొస్తుంది? రక్షింపబడని
అశోకుకి ఈ ఆనందం దొరుకుతుందా? రక్షింపబడని ఇక్కడ ఎవరైనా ఉంటే మీకు ఈ ఆనందం దొరుకుతుందా? మీకేం తెలుసు ఈ ఆనందం గురించి? రక్షణ లేని వారికి, ప్రభువును నమ్మని వారికి, మారు మనసు లేని వారికి, రక్షణ పొందని వారికి ఈ ఆనందం ఎలా అర్థమవుతుంది? ఈ ఆనందం ఏమి తెలుస్తుంది వాళ్ళకు? రక్షణ పొందిన వారికే తెలుస్తుంది ఈ ఆనందం. రక్షణ ఆనందం అది ప్రియులారా, రక్షణ ఆనందం అది. ఎలాంటి ఆనందం అది? Psalm 4th chapter verse 7 చదవండి. కీర్తన 4వ అధ్యాయము 7వ వచనం. 4వ కీర్తన Psalm 4 verse 7. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి. ఎలాంటి సంతోషం, ఎలాంటి ఆనందం ఇది? రక్షణ పొందిన వారి యొక్క ఆనందం, రక్షణ పొందిన వారి యొక్క సంతోషం ఎలాంటిదంటే, అక్కడ కీర్తనలో మనం చదివాం కదా 4:7లో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటిన సంతోషము కంటే అధికమైన. ప్రియులారా గమనించండి, రక్షింపబడిన వారి యొక్క ఆనందం, రక్షింపబడిన వారి యొక్క సంతోషం ఎలాంటిదంటే, నీకు నెలకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది చూసారా? ఆ జీతము ద్వారా వచ్చే సంతోషము కంటే, ఆ జీతము ద్వారా వచ్చే ఆనందము కంటే ఈ రక్షణ ద్వారా వచ్చే ఆనందం అది అధికమైన ఆనందం, అది అధికమైన సంతోషం. ప్రియులారా, నువ్వు ఒక పొలం వేస్తావు, ఒక వరి పంట వేస్తావు, లేదా నీకు ఇంకేదైనా ఒక పంట ఉంది, దాని ద్వారా వచ్చే ధాన్యం, ఆ ధాన్యాన్ని చూసినప్పుడు నీకు సంతోషం కంటే, వచ్చే సంతోషం కంటే ఈ రక్షణ పొందిన వారిలో ఎక్కువ సంతోషం ఉంటుంది. ప్రియులారా, రక్షణ ద్వారా వచ్చే సంతోషం, రక్షణ ద్వారా వచ్చే ఆనందానికి మించిన ఆనందం ఈ భూలోకములో ఏది లేదు. నాకు ఇల్లు లేదా, కానీ నాకు రక్షణ ఉంది, అది నాకు సంతోషం. నాకు డబ్బు లేదా, కానీ నాకు రక్షణ ఉంది, అది నాకు సంతోషం, అది నాకు ఆనందం. ప్రియులారా, ఇది రక్షణ పొందిన వారికే ఈ ఆనందం ఉంటుంది, రక్షణ పొందిన వారికే ఈ సంతోషం ఉంటుంది. రక్షణ లేని వారికి ఈ ఆనందం, సంతోషం లేదు. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ప్రభువునందు ఆనందించుడి అంటూ ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, పౌలు దేని యందు ఆనందించాడు? పౌలు యొక్క సంతోషాలు ఏమిటి? పౌలు యొక్క ఆనందాలు ఏంటి? ద జాయ్స్ ఆఫ్ పాల్, ఆయన యొక్క సంతోషాలు ఏమిటో లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, ద జాయ్ ఆఫ్ పాల్. 2 Corinthians 6th chapter verse 8 చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. 2 Corinthians 6th chapter verse 8. ఘనత ఘనతల వలనను, సుకీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని పరిస్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాళ్ళమైనట్టుండి 9th verse also. సత్యవంతులము, తెలియబడిన వారమైనట్టుండి, బాగుగా తెలియబడిన వారం, ఇదిగో బ్రతుకుచున్న వారం, శిక్షింపబడి వారమైనట్లుండి. ఈ మాట గమనించాలి, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము. పౌలు యొక్క ఆనందం, పౌలు యొక్క సంతోషం ఎక్కడ ఉన్నది? ఎక్కడ అతను ఆనందిస్తూ ఉన్నాడు? ఎక్కడ సంతోషిస్తున్నాడు? పౌలు అంటున్నాడు, మేము దుఃఖపడిన వారమైనట్లున్నాము. మాలో దుఃఖం ఉంది, మాలో బాధ ఉంది, మాకు అవమానాలు ఉన్నాయి, మాకు కన్నీరు ఉన్నది.
మాకు బాధలున్నా, మాకు అవమానాలున్నా, మాకు దుఃఖమున్నా, మాకు వేదనలున్నా మేమేం చేస్తున్నాము? సంతోషించుచూ ఉన్నాము అంటూ ఉన్నాడు. సంతోషించుతున్నాము. పౌలు యొక్క ఆనందం, ఆయన దుఃఖములో ఉండి కూడా సంతోషిస్తున్నాడు. జాయ్ ఇన్ సారోస్, దుఃఖములో సంతోషం, దుఃఖములో ఆనందం. కొన్నిసార్లు మనకు బాధలు ఉంటాయి, సంతోషిస్తున్నామా? కొన్నిసార్లు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సంతోషిస్తున్నామా? కొన్నిసార్లు మనకు అవమానాలు వస్తాయి, సంతోషిస్తున్నామా? కొన్నిసార్లు మనకు కన్నీరు వస్తుంది, సంతోషిస్తున్నామా? పౌలు రాత్రింబగులు కన్నీళ్లు విడుస్తున్నాడు, అయినా సంతోషిస్తూ ఉన్నాడు. పౌలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడు, అయినా సంతోషిస్తున్నాడు. పౌలు దుఃఖపడుతున్నాడు, అయినా సంతోషిస్తున్నాడు. దుఃఖములో సంతోషిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, మనకు దుఃఖాలు కలిగినప్పుడు మనం సంతోషిస్తున్నామా? మనం ఆనందిస్తున్నామా? పౌలైతే మేము దుఃఖపడిన వారమైనట్లుండి మేము మిక్కిలి సంతోషించుచూ ఉన్నాము అంటున్నాడు. ప్రియులారా, అలాగైతే మన ఆనందం, మన సంతోషం, మన బాధలలో, మన అవమానాలలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మనం సంతోషంగా ఉన్నామా లేదనేది ఆలోచన చేయాలి. ప్రియులారా, మన ఆనందం, మన సంతోషం భౌతిక సంబంధమైన పరిస్థితులను బట్టి ఉండదు. డబ్బు ఉంటే ఆనందపడటం, ఆస్తులుంటే ఆనందపడటం, అన్ని మేలు జరిగితే సంతోషించటం, అది కాదు సంతోషం అంటే. మన ఆనందం, మన సంతోషం దుఃఖములో ఉన్నప్పటికీ సైతం, అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ సైతం మనం ఎలాగుండాలి? ఆనందంగా ఉండాలి. కారణం, మనం రక్షణ పొందిన వారం. ప్రియులారా, ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 12th chapter verse 14 కానీ చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 12th chapter verse 14, 12వ అధ్యాయం 14వ వచనం. సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి, తర్వాత మనం ముందుకెళ్దాం. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? మిమ్మును కాదు, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. ఆనాటి సేవకుడైన అపోస్తలుడైన పౌలు మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. కానీ ఈనాటి సేవకులు ఆనాటి సేవకుడేమో ఏమంటున్నాడు? మీ సొత్తు కాదు నాకు కావలసింది, మీ డబ్బు కాదు నాకు కావలసినది, మీ వెండి బంగారాలు కాదు నాకు కావలసినది, మీ సొత్తు కాదు, నేను మిమ్మును కోరుచున్నాను, మీరు కావాలి నాకు అంటుంటే. కానీ ఈనాటి సేవకులు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? మిమ్మును కాదు, నేను ఏం కోరుకుంటున్నాను? మీ సొత్తు కావాలి నాకు, మీ డబ్బు కావాలి నాకు, మీ వెండి బంగారాలు కావాలి నాకు అని కోరుకుంటున్నారు కదా ఈనాటి సేవకులు మనుషులతో అవసరం లేదు, ఈనాటి సేవకులు ఆత్మలతో అవసరం లేదు, ఈనాటి సేవకులు వాళ్ళు మందిరానికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, వారు ఏమైపోయినా పర్వాలేదు, వారు కాదు వాళ్ళకి కావలసినది. సేవకులకి వారికి కావలసినది వారి డబ్బు కావాలి. ప్రియులారా, వారి ఆస్తులు కావాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నాకు కావాల్సింది మీ సొత్తు కాదు, మీ డబ్బు నాకు అవసరం లేదు, మీరు కావాలి నాకు, మీరు నా సొత్తు అంటూ ఉన్నారు. ప్రియులారా, చాలా మంది సేవకులు అలా ఉన్నారు ఈ దినాలను. మీకు తెలుసు కదా, హైదరాబాద్లో సతీష్ అని ఒక ఆయన ఉంటాడు. కల్వరి టెంపుల్ అంటారు కదా అండి, సతీష్. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇంజనీర్స్ ఎవరో చూస్తాడు, డాక్టర్స్ ఎవరో చూస్తాడు, ఇంకా మంచి మంచి హోదాలో ఉండే వాళ్ళని చూస్తాడు. వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెడతాడు, వాళ్ళకి మంచి మాటలు చెప్తాడు, వాళ్ళకి ఆశీర్వాదాల గురించి ప్రకటన చేస్తాడు. వాళ్ళు దశంభాగాలు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తాడు. ఆ రోజు ఇచ్చిపోయారనుకో వాళ్ళు డబ్బులు, ఆ రోజు డబ్బులు ఇచ్చారనుకోండి, మల్లారు నెలలో వాళ్ళలో ఎవరైనా డబ్బులు పంపకపోతే ఖచ్చితంగా వారికి ఫోన్లు చేస్తారు. వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు, వారు ఫోన్ చేసి మీ ఇంకా దశంభాగం మీది మాకు రాలేదు,
మీరు పంపాల్సిన కానుకలు మాకు ఇంకా రాలేదు. వారు ఆదివారాలు రాకపోయినా పర్వాలేదు ప్రియులారా, వారు కనపడకపోయినా పర్వాలా. ఈ సతీష్ గారి దగ్గర ఉండే బ్యాచ్ ఏం చేస్తుందంటే, వారి నంబర్లు తీసుకొని, వారి అడ్రస్లు తీసుకొని, వారికి ఫోన్లు చేసి, మీ కానుకలు రాలేదండి మాకు ఈ నెలలో, మీ దశమ భాగాలు రాలేదండి మాకు ఈ నెలలో, ఇవి అడుగుతారు ప్రియులారా. వాళ్ళు వచ్చినా పర్వాలేదు, వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, వారు ఏమైపోయినా పర్వాలేదు. వారికి కావలసింది వారు కాదు, వారి సొత్తు కావాలి, వారి డబ్బు కావాలి ప్రియులారా. చాలా మంది సేవకులు రేడియోలో ప్రకటన చేస్తూ, ఆ స్క్రీన్ మీద ఏం కనపడుతుంది? మనకు ఏం కనపడుతుంది? ఆ స్క్రీన్ మీద ఫోన్ పే నంబర్ కనపడుతుంది, గూగుల్ పే నంబర్ కనపడుతుంది, ఇంకా అవి క్యూఆర్ కోడ్లు అయ్యి ఆ కోడ్లు కనపడుతూ ఉంటాయి. అక్కడ ఏం ప్రసంగాలు చేస్తారో తెలుసా? మేము దేవుని మీద ఆధారపడతామంటారు, మేము ప్రభు మీద ఆధారపడతాం, మేము ఎవరిని అడగాం, మేము ఎవరి దగ్గరికి పోం, ఎవరి కాళ్ళు పట్టుకోం, ఎవరి గడ్డాలు పట్టుకోం. కానీ గూగుల్ పే నంబర్ కనపడతా ఉంటుంది స్క్రీన్ ప్లే మీద, ఫోన్ పే నంబర్ కనపడతా ఉంటుంది. అపోస్తులైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? నాకు కావాల్సింది మీ సొత్తు కాదు, నాకు ఎవరు కావాలి? మీరు కావాలని. ఆ తర్వాత చదవండి 14 నుంచి. నేను మిమ్మునే కోరుచున్నాను, మిమ్మునే కోరుచున్నాను, బిడ్డలు తల్లిదండ్రుల కొరకు కాదు, ఆస్తి కూర్చునదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేనును వ్యయపరుచుకుందును. అక్కడ 2 మాటలు ఉన్నాయి. వ్యయపరుచుకుంటాను, సంతోషముగా వ్యయపరుచుకుంటాను కదా. మొదటిగా పౌలు ఆనందం దేంట్లో ఉంది చెప్పండి? దేంట్లో? దుఃఖములో. దేంట్లో? దుఃఖములో. Paul's joy is in sorrows. పౌలు యొక్క ఆనందం దుఃఖములో ఉంది. రెండోది, పౌలు యొక్క ఆనందం దేంట్లో ఉంది చెప్పండి? ఈ వాక్యాన్ని బట్టి దేంట్లో ఉంది? ఈ వాక్యాన్ని బట్టి చెప్పాలి. వ్యయపరుచుకోవటంలో ఉన్నది. దేంట్లో ఉంది? నాకు కలిగినదంతా సంతోషముగా వ్యయపరుచుకుంటానంటున్నాడు. మీ కొరకు, మీ క్షేమము కొరకు నాకు కలిగినదంతా నేను సంతోషంగా వ్యయపరుచుకుంటాను, నన్ను నేనే వ్యయపరుచుకుంటాను. అలాగైతే ప్రియులారా, పౌలు యొక్క ఆనందం వ్యయపరుచుటలో ఉంది, ఖర్చు పెట్టటంలో ఉంది. పౌలు దేంట్లో పడుతున్నాడంటే, డబ్బును సేవింగ్ చేయటంలో సంతోషం లేదు ఆయనకి. డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టడం సంతోషం లేదు ఆయనకి. డబ్బును బంగారం కొని లాకర్స్ లో పెట్టడం సంతోషం లేదు పౌలుకి. డబ్బును సంపాదించుకోవటంలో సంతోషం లేదు పౌలుకి. పౌలు సంతోషం ఏంటంటే, పౌలు యొక్క ఆనందం ఏంటంటే, తనకు ఏదైనా ఉంటే అదంతా సంతోషముగా ఖర్చు పెడుతున్నాడు, సంతోషముగా వ్యయపరుస్తున్నాడు. ప్రియులారా, మనకుందా ఈ మనసు? మనము దేవునికి వ్యయపరచటంలో, దేవునికి ఖర్చు పెట్టటంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనము సంతోషిస్తున్నామా? మనము సంతోషంగా ఉన్నామా? అసలు నన్ను నేనే వ్యయపరుచుకుంటానంటున్నాడు, నన్ను నేనే వ్యయపరుచుకుంటానంటున్నాడు. దేవుడు మోషేను పిలిచి, మోషే, నేను నా జనులైన ఇశ్రాయేలు మధ్య నేను నివసించాలనుకుంటున్నాను, కాబట్టి నేను నివసించడానికి నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలన్నాడు. ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారానికి కావలసిన అర్పణలు, వస్తు సామగ్రి ఎవరు ఇవ్వాలి? ఇశ్రాయేలీలే ఇవ్వాలి, అర్పించాలి. అదంతా నిర్గమకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమకాండం 23, 24 అధ్యాయాల్లో ఏముంటుందంటే, నిర్గమకాండం 23, 24 అధ్యాయాల్లో దేవుని వాక్యము వారికి మోషే ప్రకటించడం చూస్తాం.
దేవుని ఆజ్ఞలను మోషే వారికి ప్రకటించడం చూస్తాం. ఆ దేవుని ఆజ్ఞలను వారు విని, ఆ వాక్యాన్ని అంతా విని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 25వ అధ్యాయంలో ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి. ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వస్తు సామగ్రి ఎవరు తేవాలి? ఇశ్రాయేలీయులు తేవాలి. ప్రియులారా, అక్కడ మీరు చదివితే దేవుడు వారి హృదయాలను ప్రేరేపించెను అనే మాట మనం చూస్తాం. ఎవరి హృదయాలను దేవుడు ప్రేరేపించెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ కొన్ని మాటలు మీరు గమనించాలి. 23, 24 అధ్యాయాల్లో నిర్గమకాండములు ఏం విన్నారు? వాళ్ళు ఏం విన్నారు? దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞలను విన్నారు. విని ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, భోజనం చేసుకుంటాం, ఎక్కడికి వెళ్తాం? అంతే కదా, పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ అది. ఇప్పుడు ఇశ్రాయేలీలు వాక్యం విని, దేవుని ఆజ్ఞలు విని ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళారు. 25వ అధ్యాయంలో దేవుడు ఎవరెవరిని ప్రేరేపించినో వారందరూ ఏం తెచ్చారు? మందిరం కొరకు కానుకలను, వస్తు సామగ్రిని తెచ్చారు. అంటే దాని అర్థం దేవుని వాక్యము వారి హృదయాల్లో ఏం చేసింది? పనిచేసింది. వారి హృదయాల్లో పనిచేసింది. తర్వాత ఇంకెక్కడ పనిచేసింది దేవుని వాక్యము? ఆ వాక్యము ఇంట్లో కూడా పనిచేసింది. హృదయాల్లోనే కాదు, ఆ వాక్యం ఇంటికి వెళ్ళింది. వాక్యం ఇంటికి వెళ్ళగానే ఇంకా ఎక్కడికి వెళ్ళింది ఆ వాక్యము? ఏం తెచ్చారు వాళ్ళు? బంగారు తెచ్చారు, వెండి తెచ్చారు, డబ్బు తెచ్చారు. ఆ వెండి బంగారాలు ఎక్కడ ఉంటాయి? డబ్బు ఎక్కడ ఉంటుంది? బీరవాలో ఉంటుంది. కాబట్టి వాక్యం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు బీరవాలోకి వెళ్ళింది. వాక్యం ఎక్కడికి వెళ్ళింది? డబ్బు దగ్గరికి వెళ్ళింది. ఇశ్రాయేలీయులు వాక్యమిని ఆ వాక్యము హృదయంలోకి వెళ్ళింది. ఆ వాక్యం వారి గృహాల్లోకి వెళ్ళింది. ఆ వాక్యం వారి బీరవాల్లోకి వెళ్ళింది. ఆ వాక్యం వారి జోబీలోకి వెళ్ళింది. ఇప్పుడు కానుకలు తీసుకొని వచ్చారు, ఇప్పుడు అర్పణలు తీసుకొని వచ్చారు. ఇక్కడ ప్రసంగికులు వాక్యం చెప్తారు, ఈ చెబితే వింటాం. ఆ డోర్ దాటంగానే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం మీ హృదయాల్లోకి వస్తుంది. అది ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం మీ ఇళ్ళకు మోసుకొని వెళ్తున్నారా? ఈ వాక్యము మీ బీరువాల్లోకి వెళ్తుందా? ఇశ్రాయేలీయుల వాక్యము వారి హృదయాల్లోకి వెళ్ళింది. ప్రియులారా, మందిరంలోకి ఆగిపోలేదు. అది చాలా మంది మందిరంలో వింటారు దేవుని వాక్యం, ఇక బయటికి వెళ్ళిపోగానే అంతే, ఇంకా వాక్యం మరిచిపోతాం మనం. ఇశ్రాయేలు ఇళ్ళకి వెళ్ళి మోషే ఏమేమి ఆజ్ఞాపించారో వాటన్నిటి ఒకసారి డిస్కస్ చేసుకున్నారు, ఒకసారి ఆలోచన చేశారు వాళ్ళు. ప్రియులారా, ప్రేరేపించబడ్డారు. అపోస్తుల కార్యంలో లూది అని ఒక స్త్రీ ఉంటుంది కదా, పౌలు వాక్యం చెప్తుంటే దేవుడు ఏం చేశాడంట? ఆడేముంటుంది? ఆమె హృదయమును తెరిచాను అనే మాట ఉంటుంది. పౌలు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాను. ముందేం చేసిందంటే వాళ్ళ ఇంటిని తెరిచింది. రండి మా ఇంటికి అన్నది కదా, నేను విశ్వాసము గలదాన్ని ఎంచితే మా ఇంటికి రండి అన్నది. తన ఇంటిని తెరిచింది దేవుని సేవకులకు. ఇప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. తర్వాత ఏం తెలిసింది? వాళ్ళకి ఏమిచ్చింది? ఇంటికి పిలిచింది, పరిచయం చేసి ఉంటుంది కదా, భోజనమో ఏదో టీ కాఫీలో ఇచ్చి ఉంటుంది కదా. ఆ భోజనం రావాలంటే ఏం పెట్టాలి? డబ్బు కావాలి. డబ్బు తీయాలంటే ఏం తెరవాలి? పరుసు తెరవాలి. ప్రియులారా, ఇశ్రాయేలీయుల హృదయాల్లో దేవుని వాక్యం పనిచేసింది. వాళ్ళు ప్రేరేపించబడ్డారు. వారు ఆనందంతో దేవుని మందిరం కొరకు కానుకలు, అర్పణలు తెచ్చారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా ఆనందం ఎక్కడో తెలుసా? నాకున్నదంతా దేవునికి వెయ్యిపరచటంలో. నేనేదో డబ్బు గురించి చెప్తున్నా అనుకోబాకండి, డబ్బుల గురించి చెప్తా అనుకోబాకండి. దేవునికి ఇచ్చే విషయంలో చెబుతూ ఉన్నాను ప్రియులారా. నేను అసలు పౌలు ఒకప్పుడు ఎలాంటి వాడో తెలుసా? నేను దీన స్థితిని ఎరుగుదును, ఇంకోటేంది సంపన్న స్థితిని ఎప్పుడు అడిగాడు? ఈ రెండు. దీన స్థితి ఎప్పుడు ఎరిగినాడు ఆయన? సంపన్న స్థితిని ఎప్పుడు అడిగాడు? ఆయన సౌలుగా ఉన్నప్పుడు
పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంపన్న స్థితి కదా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధనవంతుడు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంపన్న స్థితి. ఇప్పుడు ఈ సౌలు పౌలు అయిన తర్వాత ఏ స్థితికి వచ్చాడు? దీన స్థితికి వచ్చాడు. దీన స్థితికి వచ్చాడు. నేను యేసు ప్రభుని నమ్మి 2 బిల్డింగ్లు కట్టానని చెప్తారు కొంతమంది. నేను యేసు ప్రభుని నమ్మి 2 కార్లు కొనంటారు. తప్పు అలాగ చెప్పకండి. వాళ్ళు కొంటే కొందు కానీ నేను నమ్మి కొన్నానని మాత్రం చెప్పబాకండి. దేవుని నమ్మిన వాళ్ళు నేను 2 కార్లు కొనానని చెప్పబాకండి. ఒక దేవుడిస్తే మంచిదే కానీ దేవుణ్ణి నమ్మితే 2 కార్లు ఇస్తాడు, దేవుణ్ణి నమ్మితే 2 ఇల్లు ఇస్తాడు, అది రాంగ్. అది అపోస్తలుడైన పౌలు ప్రభువుని నమ్ముకొని దీనస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆకలితో అలమటించాడు, నిద్ర లేదు, కన్నీరు, జాగరణలు, అవమానాలు, దెబ్బలు, దీనస్థితిలోకి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆయన ఆనందం ఎందులో కనపడుతుంది మనకు? పౌలు యొక్క ఆనందం దేంట్లో? వ్యయపరచటంలో కనపడుతుంది, ఖర్చు పెట్టడంలో కనపడుతుంది ప్రియులారా. అలాగైతే పౌలు ఆనందం దుఃఖాల్లో. Paul's happiness in sorrows. Paul's happiness in spending what he has. తనకు కలిగి ఉన్నదంతటిలో వ్యయపరచటంలో. మనం వ్యయపరుస్తున్నామా ఏమైనా ప్రభు కొరకు వ్యయపరచుటలో మనం ఆనందిస్తున్నామా? మనం సంతోషిస్తున్నామా? కొంతమంది గొనుక్కుంటారు, కొంతమంది సనుక్కుంటారు ప్రియులారా, సనుక్కుంటారు. సరే, ఇంక మళ్ళీ నేను ముందుకెళ్తాను. పౌలు ఆనందం ఇంకా దేంట్లో మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక, ద సేమ్ ఎపిసోడ్, ఫిలిపియన్స్ 4th chapter verse 1 చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా అన్నాడు కదా. ఇప్పుడు నా ఆనందము నా కిరీటం ఎవరంట? ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 1 Thessalonians 2nd chapter verse 19 and 20 చదవండి. 1 Thessalonians 2nd chapter verse 19 and 20. 1 Thessalonians 2వ అధ్యాయం 19-20 చదువు. ఏలయనగా నా నిరీక్షణైనను ఆనందమైనను ఏది? రాకడ సమయమున మీరే కదా. నా ఆనందము నా కిరీటం ఎవరంటున్నాడు? నా ఆనందము నా కిరీటం మీరే కదా. ఫిలిప్పీ 4:1 ఉంది, నా ఆనందము నా కిరీటమైన సహోదరులారా. ఇప్పుడు చెప్పండి, పౌలు ఆనందము ఎవరు? ఆత్మలు, విశ్వాసులు, దేవుని పిల్లలు. Paul's happiness is in sorrows. Paul's happiness in spending what he has. Paul's happiness in winning souls. ఆత్మలను సంపాదించటంలో, ఆత్మలను రక్షించటంలో పౌలు సంతోషంగా ఉన్నాడు. నా ఆనందం నా కిరీటం మీరే కదా. సహోదరులారా, పౌలు యొక్క ఆనందం ఆ ఫిలిప్పీలను చూసి మీరే నాకు ఆనందం అంటున్నాడు. ఆ తెస్సలోనికలో ఉన్న విశ్వాసులను చూసి మీరే నా కిరీటం అంటున్నారు. నేను మిమ్మల్ని చూసినప్పుడు ఆనందిస్తున్నాను, మిమ్మల్ని చూసినప్పుడు సంతోషిస్తున్నాను, మీరంటే నాకు ఆనందం. పౌలు యొక్క సంతోషం డబ్బులో కాదు ప్రియులారా. పౌలు యొక్క ఆనందం విశ్వాసుల డబ్బు మీద కాదు. పౌలు యొక్క ఆనందం సహోదరులే. పౌలు యొక్క ఆనందం ఆత్మలను సంపాదించటంలో ఆనందిస్తున్నాడు. అలాగైతే మన ఆనందం దేంట్లో ఉంది? మనం సహోదరులు చూసి ఆనందపడుతున్నామా? మనం సహోదరులు చూసి సంతోషిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. ఆత్మలను సంపాదనలో మనకు ఆనందం ఉందా? అసలు ఆత్మలను మనం సంపాదిస్తున్నామా? నీ ద్వారా ఒక్కడైనా ప్రభువుని నమ్మాడా? నీ ద్వారా ఒక్కరైనా విశ్వాసంలోకి వచ్చారా? ఒక్కడైనా రక్షణ పొందారా? రక్షణ పొందితే మన ద్వారా ఎంత ఆనందం. ఈ మధ్య నేను తిరుపతి దగ్గర వెంకటగిరి అని ఒక ఏరియా ఉంది. దానికి కొంచెం దూరంలో కొండల ఏరియా. ఒక రాత్రి మేము అక్కడ సువార్తను ప్రకటించాం. అక్కడ నుండి సువార్తను ప్రకటించాం. ఆ రాత్రి నేనే సువార్తను చెప్పాను. సువార్త చెప్పి నేను వచ్చేసాను ప్రియులారా. 2 నెలల తర్వాత ఒక ఆయన అంటున్నాడు, మేము ఒకసారికి మీటింగ్కి వెళ్తే
ఆ ఊరికి సంబంధించిన ఒక ఆయన అంటున్నాడు, అయ్యా పలానా రోజు నువ్వు మా ఊరికి వచ్చావు కదా అన్నాడు. వచ్చానండి. ఆ రోజు నువ్వు సువార్త చెప్పావు అంటున్నాడు. చెప్పానండి. ఆ రోజు నువ్వు సువార్త చెప్తే ఇదిగో ఆ పలానా ఆయన నమ్ముకున్నాడని చెప్తూ ఉన్నాడు ఆయన. ఆ రోజు ఆ మాటలు వింటున్నప్పుడు మాకు ఎంత సంతోషం. ఆ రోజు నువ్వు చెప్పిన సువార్తని నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తూ ఉంటే అసలు ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. అంతకు మించిన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? వారి సొత్తు కావాలా మాకు, వారి డబ్బు కావాలా మాకు, వారి సొత్తు కంటే వారి డబ్బు కంటే ఆయన యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత ఆనందం ప్రియులారా, ఎంత సంతోషం. మీరు నా ఆనందం, మీరు నా సంతోషం. కానీ సేవకులు ఈ దినాలలో విశ్వాసులను బట్టి చాలా దుఃఖపడుతున్నారు, చాలా దుఃఖిస్తున్నారు. విశ్వాసులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి సేవకులకు నెమ్మది లేదు. ఈ రోజుల్లో సేవకులకు నెమ్మది లేదు ప్రియులారా. మొన్న ఎవరు ఈ మధ్య నాకు చెప్తున్నాడు ఒక ఆయన, హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్ ఉంది, కిమ్స్ అనుకుంటా, కిమ్స్. ఆడ గుండె జబ్బు కలిగిన వారు చాలా మంది పోతూ ఉంటారు. అక్కడ ఒక డాక్టర్ అన్నాడంట, ఈ హాస్పిటల్కు గుండె జబ్బు కలిగిన వాళ్ళు 100కు 70 మంది పాస్టర్లు అంట. 100కు 70 మంది ఎవరు వాళ్ళు? పాస్టర్లు వాళ్ళు. ఎందుకు 100కు 70 మంది పాస్టర్లు గుండె జబ్బుకి వెళ్తున్నారు? విశ్వాసుల పరిస్థితులను బట్టి వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది, వారి హృదయంలో నెమ్మది లేదు ప్రియులారా. విశ్వాసుల ఐక్యత లేకపోవటం వలన వారు దుఃఖిస్తున్నారు, వారు ఒత్తిడికి గురవుతున్నారు, ఈ సంఘం ఏమైపోతుందని బాధపడుతున్నారు, గుండె జబ్బులకు కారణమవుతున్నారు ప్రియులారా. చెప్పగలం మేము ఇక్కడ నిలబడి మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం అండి, మిమ్మల్ని చూస్తే మాకు సంతోషం అని చెప్తున్నామా? మిమ్మల్ని బట్టి మా గుండె వేగంగా కొట్టుకొని మమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తారా? ప్రియులారా, పౌలు అంటున్నాడు, మీ ఆనందం, నా ఆనందం మీరే, నా సంతోషం మీరే. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఎన్ని చెప్పాను నేను? పౌలు ఆనందాలు దేంట్లో చెప్పండి. మొదటగా దుఃఖములో ఆనందం, రెండవదిగా వెయ్యిపరచటంలో ఆనందం, మూడవదిగా ఆత్మలు సంపాదించటంలో ఆనందము, నాలుగవదిగా ఏం చెప్తున్నారంటే చూడండి, ఇదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎవరు యందు ఆనందం? ఎవరు యందు ఆనందం? రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందం. ఎవరైతే ప్రభువునందు ఆనందిస్తారో వాళ్ళు నేను చెప్పిన పైన కొన్ని దుఃఖములో ఆనందిస్తారు, దేవునికి వెయ్యిపరచటంలో ఆనందిస్తారు, ఆత్మలను సంపాదించటంలో ఆనందిస్తారు, విశ్వాసులను చూసి ఆనందిస్తారు. ప్రభువునందు ఆనందించడి. మనం ఎవరినందు ఆనందించాలి? ప్రభువునందు. కాబట్టి పౌలు యొక్క ఆనందాలు, ద జాయ్స్ ఆఫ్ పాల్, ఇంతవరకు మనం చూశాం. అలాగైతే మన ఆనందం భూ సంబంధమైన వాటి మీద కాదు ప్రియులారా. మన ఆనందం ప్రభువులోనే. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించిన గణపరచెదన్